హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అండి. ఫస్ట్ మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. వీడియో చివరి వరకు చూశాక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఇది హై ప్రోటీన్ ఫుడ్ అండి. కర్రీ చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక జార్ తీసుకొని 5-6 మిరియాలు తీసుకోవాలి. దాంతోపాటుగా దాల్చిన చెక్క, లవంగాలు ఒక 3 తీసుకున్నానండి. జీలకర్ర 1 స్పూన్ వరకు తీసుకోవాలి. ఎండు కొబ్బరి, కంపల్సరీగా కొబ్బరి తీసుకోవాలి. దీంతోపాటు బిర్యానీ ఆకు 1 తీసుకొని దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు, 1 మట్టికే మిర్చి తీసుకున్నాను, చిన్నగా తరిగింది వేసుకోండి. దీంతోపాటు ఇందులోకి ఆనియన్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి, చిన్నగా తరిగింది ఇది కూడా. ఈ విధంగా దీన్ని ఆయిల్లో వేంపేసుకోవాలండి, బాగా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం, దీంతోపాటు పసుపును కూడా 1 స్పూన్ వరకు వేసుకొని ఇవి రెండింటిని పచ్చి వాసన పోయేంత వరకు అడగంటకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి టమాటాను ఒక 3 తీసుకొని పండివి మట్టికి వేసుకోవాలండి. మంచి టేస్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా దీన్ని మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని కంప్లీట్గా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, వెరైటీగా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ మసాలాలన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇది కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్ వరకు దీని పచ్చివాసన అనేది పూర్తిగా పోతుంది కదా, అప్పుడు ఇందులోకి హాట్ వాటర్ అండి, కేవలం హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి, కూలీ కాదు. ఒక ½ గ్లాసు వరకు యాడ్ చేసామంటే కొంచెం జ్యూసీగా గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇందులోకి పెరుగు కూడా కంపల్సరీ అండి. 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి టేస్ట్కు సరిపడినంత కారం నేను ఒక 1½ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. దాంతోపాటుగా ధనియా పౌడర్ 1 స్పూను, సాల్ట్ మనకు సరిపడినంత ఒక 1 స్పూన్ వరకు వేసుకున్నాను. కారాన్ని మట్టుకు మసాలా యాడ్ చేస్తున్నాం కాబట్టి కారాన్ని ఖచ్చితంగా చూసుకొని వేసుకోండి. ఈ విధంగా దీని అంతటిని బాగా కలిపేసుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు ఈ విధంగా కంటిన్యూ కలిపామంటే మనకు చిక్కటి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మిల్ మేకర్ని నేను ఒక 1 కప్పు వరకు యాడ్ చేశాను. హీట్ వాటర్లో వేసి ఆ వాటర్ని కంప్లీట్గా తీసేసి ఇందులో యాడ్ చేయడమే. దాంతోపాటు కొద్దిగా కస్తూరి మెంతి, అదేవిధంగా కొత్తిమీరని వేసుకున్నామంటే మన కర్రీ రెడీ. థ్యాంక్ యూ.